వెల్కమ్ టు 99 టీవీ 70 రోజులు 70 సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నగేష్ గారు, చిరంజీవి గారి వీరాభిమాని. సో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం చిరంజీవి గారు అంటే ఎంత అభిమానమో. నమస్కారం నగేష్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఒసూరు ఇంకా వచ్చాను మేడం. తమిళనాడు. ఓకే. నేను తమిళనాడు రాష్ట్ర చిరంజీవి సేన అధ్యక్షులుగా ఇప్పుడు కొనసాగుతున్నాను మేడం. ఓకే. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఒక 99 ఛానల్ యాజమానానికి మరియు ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి తమిళనాడు రాష్ట్ర చిరంజీవి సేన పరంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే ఓకే. సో తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఏంటి అంటే తమిళనాడులో ఎక్కువగా రజనీకాంత్ ఆహా ఉంటుంది కదా. సో మీరు మెగాస్టార్ చిరంజీవి గారి యువతకి ప్రెసిడెంట్ అక్కడ. ఏంటి అది ఎలా జరిగింది? నేను 81 ఇంకాను 82 ఇంకానే చిరంజీవి అభిమానిగా కొనసాగాను మేడం. నేను అప్పటినింకా చిరంజీవి గారు ఎవరో తెలియకున్నప్పుడు, నేను ఎవరో తెలియకున్నప్పుడు కూడా చిరంజీవి అభిమానిగా ఇందిరా 175 డేస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా అప్పుడు కూడా నేను చిరంజీవి గారు నేను ఎవరంటే తెలియదు. అప్పుడు ఇంకా సేవ కార్యక్రమంలో చాలా పెద్దగా నేను తమిళనాడులో చేస్తున్నాను మేడం. ఫస్ట్ తమిళనాడులోనే చిరంజీవి బ్యానర్ అనేది స్టార్ట్ చేసింది నేనే మేడం. తమిళ ఫిలిముల కన్నా ఎక్కువ చేసింది తెలుగులే మా నటుడు చిరంజీవి గారిది. అప్పుడు ఇంకా నేను వాళ్ళ పాత్రలో నేను అభిమానిగా కాకుండా సేవా కార్యక్రమాల్లో కాకుండా నేను పాల్గొడతాను అన్నమాట. మా ఫ్యామిలీ, నేను వచ్చి ఒక బిజినెస్ మ్యాన్ని, ఒక పొలిటీషియన్. ఇప్పుడు 2021లో నేను పొలిటీషియన్కి వెళ్ళాను. నాగబాబు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి ఆశీస్సులతో నేను పొలిటీషియన్కి వెళ్ళాను. దానికి ముందు ఒక బిజినెస్ మ్యాన్ని. మా బిజినెస్ చాలా పెద్దగా ఉంది మేడం. ఒక్క కాలంలో మేము వైన్ స్టోర్స్ కానీ అరక్ షాప్స్ కానీ తాలూకు లెవెల్లో అయితే నడుపుతుంటాం మేడం. అది తమిళనాడులో ఏమంటే ఇప్పుడు గవర్నమెంటే దాన్ని నడుపుతున్నారు కాబట్టి దాన్ని వదిలేసాను మేడం. దాన్ని వదిలిన తర్వాత నేను ఒక సోషల్ సర్వీస్లో చాలా ఫాస్ట్గా ఉండి దాన్ని ఒక పొలిటీషియన్గా ఎత్తుకున్నారు మేడం. నాకు మా ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్లో టీచర్గా ఉన్నారు మేడం. మిస్ తెలుగు మీడియం. 2 కొడుకులు ఉన్నారు మేడం. ఒక పేరు మణికంఠన్, ఇంకొకటి పేరు అభిషేక్. వాళ్ళిద్దరూ ఇంజనీర్స్లా పనిచేస్తున్నారు. ఒక ఐటీలో ఉంటారు మేడం అక్కడ. ఇలాంటి మన బ్యాక్గ్రౌండ్. సో ఎలా అంటే చిరంజీవి గారు ఏ సినిమా చూసి మీరు ఆయన అభిమాని అయ్యారు? నేను శివుడు, ఇంద్ర, జగదేకురుడు, అతిలోక సుందరి, చాణక్య శబదం, జోబు దొంగ అనే ఫిలింకి నేను ఒసూరికి వెళ్ళాను మేడం. 80s లో మేడం. అవును. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అప్పుడే నేను స్టార్ట్ చేస్తాను. నేను చాలా డబ్బులు చెల్లేవాడిని మేడం. చిరంజీవి గారు కొనిపిస్తే చెల్లేవాడిని. రక్త సింధూరం ఫిలింలో ఆ గాంధీ స్టాచ్యూలో చిరంజీవి గారు చూపించినప్పుడు అది ఎంత డబ్బులు ఖర్చు చెల్లానో నాకే తెలియదు మేడం. అలాంటి పిచ్చి అభిమాని నేను. అలా చేసుకొని వచ్చాను. కానీ ఇందిరా ఫిలిం గంట నేను స్వామిని అడిగా కానీ చిరంజీవి గారికి ఎవరికి తెలియదు మేడం. అది ఎలా జరిగిందంటే నేను ఇందిరా ఫిలిం చాలా పెద్దగా ఫంక్షన్స్ చేశాను. అది ఫోటోస్ అంతా ఉందన్నమాట. ఒక ఆల్ ఇండియాలో లెవెల్లో ఒక కబడ్డీ టోర్నమెంట్ నడిపాను మేడం. అది సిల్వర్ జూబ్లీ అయిందండి. అప్పుడే ఒక 10 lakhs కంటే పైన నేను డబ్బులు ఖర్చు చేస్తాను అక్కడ. ప్రైజులు కావచ్చు, ప్రైజ్ మనీ కావచ్చు అన్నీ. అప్పుడు చేసినప్పుడు నాకు ఒక గుర్తింపు ఏమిటంటే అలాగే ఠాగూర్ ఫిలిం వచ్చింది మేడం. ఠాగూర్ ఫిలిం వచ్చిన తర్వాత ఆ థియేటర్లో చేసిన హంగామాని చూసి ఇక్కడ రామరాజ్ రంగరాజ్ అని ఒక థియేటర్ రిలీజ్ కింద నడిపేవారు ఆంధ్ర వాళ్ళు. వాళ్ళది ఇక్కడే విజయవాడ అనుకుంటారు మేడం. వాళ్ళది. వాళ్ళు నన్ను చూసి ఎందుకు బాబు ఇలా చేస్తావు, ఆంధ్రలో ఎవరు చేయరు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తావు, నువ్వు చిరంజీవి గారు నువ్వు ఎవరు తెలుసా? అస్సలు తెలియస్తారు. నేను చిరంజీవి గారు నాగేష్ అంటే ఎవరు తెలియదు కానీ చిరంజీవి గారు అంటే నాకు చాలా పిచ్చి సార్. అప్పటి ఇంకా నా సేవకరం ఆంధ్రాలో చేస్తాలేదు తెలియదు కానీ నేను ఇలా చేస్తా ఉంటాను అని అడిగాను. చెప్పాను వాళ్ళకి, నువ్వు చిరంజీవి గారు చూసే చెప్తే వస్తావా అన్నారు. 100% వస్తాను. తెలియకున్నప్పుడే నేను ఏమేమి చేసినప్పుడు నీకు చిరంజీవి గారు చూసే నీకు పిలుపు వస్తే వస్తావన్నారు. నీకోసమైనా నేను చేసిన హంగామని చూసి ఒసూరులో అప్పుడే నేను 100 vehiclesలో నేను ఒసూరు అంతా రౌండ్ వేసి పెద్ద పెద్ద ఆర్టిస్టులను పిలిపించి బ్యానర్లు రాపించి, అప్పుడంటే డిజిటల్ ప్రింట్ లేదు, అప్పుడు రాపించేవాడిని. బ్యానర్లే కానీ కటౌట్సే కానీ రాపించేసేవాడిని. అప్పుడు థియేటర్ వాళ్ళే ఫిలిం వాళ్ళే చాలా మేము పిక్చర్ కానీ డబ్బులు ఇచ్చేలో ఇంత డబ్బులు ఖర్చు చేస్తావు అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చేవాళ్ళు అందరూ. నేను అలాంటి పిచ్చి అభిమాని మేడం. అదేమో ఆయనంటే నాకు ఒక దేవునితో వరం. నాకంటే నాకు అప్పుడు నేను చిన్నప్పుడే నాకు వర్గమే ఒక ఆపోజిట్ చేసింది అనమాట. చిరంజీవి గారు అంటే అప్పుడు ఫస్ట్ సినీ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఆయన అసలు పట్టించుకోరు. కొన్ని వర్గాలన్నీ కొన్ని ఆపోజిట్ కూడా చేశారు చిరంజీవి గారు. అది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. అది తెలుసు నాకు. అప్పుడు కూడా నేను వాళ్ళంతా ఎదిరించి
నేను చాలా వరకు ఒక చాణక్య శబ్దం ఒక పోస్టర్ తీసుకొని ఆ పోస్టర్కి అప్పుడే 10 రూపాయలు ఇచ్చి ఆ పోస్టర్ ఇచ్చేవాడు, పోస్టర్ ఫిలిం వద్దకు వచ్చేవాడు వచ్చినాడు. ఆ ఫోటో పెట్టి దండలేసి దానికి అప్పుడే 100 కేజీలు 100 కేజీలు ఒక బూందీ చేసి ప్రజలకు ఇస్తా ఉంటున్నారు. అలాంటి పిచ్చి మేడం నాకు. తర్వాత ఈ రంగరాజ్ అనే ఆయన నన్ను పిలిచి, మేడం చిరంజీవి గారి మీదే నువ్వు, చిరంజీవి గారికి నువ్వు ఇలా చేస్తావు నీకు తెల్లే, కానీ చిరంజీవి గారిని చూపిస్తే నువ్వు వస్తావా అని అడిగారు మేడం. 100% వస్తారన్నా, దానికన్నా వరం ఏమిటి కావాలన్నా. అప్పుడు చిరంజీవి గారి మీద ఫస్ట్ నన్ను పాత బ్లడ్ బ్యాంక్ ఉండింది కృష్ణనగర్లో, అప్పుడు నన్ను తీసుకొచ్చారు మేడం. తీసుకొచ్చి స్వామినాయుడు గారికి పరిచయం చేశారు. స్వామినాయుడు గారు పరిచయం చేసిన తర్వాత నా జట్టులో ఒక 8 మంది ఉన్నారు మేడం. అప్పుడు సుమా విట్టా ఉండి నా దగ్గర, నేను అప్పుడు వచ్చాను. వస్తే గన వాళ్ళు స్వామినాయుడు గారు, నాగేష్ అంటే నువ్వేనా అన్నారు. అవును సార్ అన్నాను. అప్పుడే కొన్ని ఆల్బమ్స్ అంతా పెట్టాను. చూసిన తర్వాత ఇవన్నీ చేస్తావా నువ్వు స్వామినాయుడు గారు, నాకు చాలా పెద్దగా చూస్తారు, ఇక్కడ చేయలేదే, ఇలాన్నీ చేసావు నువ్వు అని చెప్పి. అవును సార్ నేను చేశాను సార్. ఎలా మమ్మల్ని చూసాక రాలేదన్నారు. మీరెవరో నాకు తెలియదు కదా సార్, నాకు తెలియదు. ఎవరో ఇట్లా రామరాజు అనే రంగరాజు అనే ఆయన నన్ను పిలిచి చిరంజీవి గారు పిలిపిస్తే నువ్వు వెళ్తావా అన్నప్పుడు నేను వచ్చాను సార్ అన్న. సరే ఓకే నువ్వు రెడీగా ఉంటూ నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్ళేటప్పుడు ఏం చేశారు, చిరంజీవి గారు ఒక దీక్షలో ఉన్నారు, అయ్యప్ప స్వామి దీక్షలో. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు నన్ను ఏం చేశారు స్వామినాయుడు గారు, బాబు వీళ్ళు ఎంతమంది అక్కర్లేదు, నువ్వు ఒక్కరే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు పలకరించకూడదు, ఆయన మాట్లాడతారు మీ దగ్గర, మరి చేస్తారు, ఆయన మీకు దీక్షలో ఉన్నారు కాబట్టి మాట్లాడరు అని చెప్పేశారు. నేను వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత గేట్ లోపలికి వెళ్ళాను, తెలుసుకున్నాను. బాస్ అలా వచ్చారు. నాకు ఆనందమే, సంతోషం. ఫస్ట్ టైం మేడం నా లైఫ్ లో నేను చేయకుని పనులన్నీ చేసేసాను. చాలా మంచి పనులు పంచి చాలా పెద్దగా ఒక మంచి పేరు తీసుకున్నాను. అప్పుడు చిరంజీవి గారు చూసిన తర్వాత చాలా ఏడుపు వచ్చేసింది. ఏడ్చి కలపట్టుకునేసారు. ఆయన మేము మాట్లాడలే, లేపించి ఇలా అల్లని చెప్పి ఏంటి సంగతులు ఏంటి సమాచారం మాట్లాడలేదు మేడం. అప్పుడు చెప్పారు కదా మేడం, మీ ఆర్డర్ ఇచ్చారు కదా, వాళ్ళ మాటల్ని మనం ఫాలో చేయాలి. ఇప్పుడైనా సరే ఏమో చెప్పారు మనం మాట్లాడచ్చు. అప్పుడు ఫస్ట్ టైము ఆడ లోపల వెళ్తే మాట్లాడకూడదు, ఒక దీక్షలో ఉన్నారు అన్నప్పుడు నేను చాలా మౌనంగా ఉన్నాను మేడం. చూసిన తర్వాత చాలా చేపు నా భుజం చేశారు, అంతా చూశారు, నేను ఏడుస్తూనే ఉన్నాను మేడం. తర్వాత వెళ్ళినప్పుడు తిరిగి చూశారు మేడం. తిరిగి చూసి ఇట్లా అన్నారు, ఏంటి అన్నారు. నేను ఒక ఆల్బమ్ పెట్టామన్నా, బయట ఉందన్నా, ఆల్బమ్ నేను చూస్తారా అన్నారు. తీసుకురాపో అన్నారు. అక్కడ ఎవరో ఉండి తీసుకురాపో, నా జట్లో 8 మంది వచ్చారన్నా. ఫస్ట్ ఆల్బమ్ తీసుకొచ్చారు మేడం. ఆల్బమ్ చూసిన తర్వాత చిరంజీవి గారు నన్ను వదిలిపోలేదు మేడం. ఒక్క 1 అవర్ నా దగ్గర ఉండిపోయారు. నేను ఇలా ఎట్లా చేస్తావు అంతా అట్లా అని మాట్లాడుకోవచ్చు. అవును, ఎన్ని కార్యక్రమాలు చేస్తాను. అవును, ఎమ్మిడికి మొగుడు ఫంక్షన్ లో నేను నిక్కర్ వేసుకొని ఒక బస్ తీసుకొని చెన్నైకి వెళ్ళాను. ఎమ్మిడికి మొగుడు ఫంక్షన్, అలాంటి పిచ్చి ప్రేమ నాకు అంటే. అప్పుడు వెళ్ళినప్పుడు నేను దూరం ఇంకా చూశాను. ఎమ్మిడికి మొగుడు ఫంక్షన్ జూబ్లీ హిల్స్ లో ఒకసారి ఒక బీచ్ లో జరిగింది, మెరీనా బీచ్ లో. ఆ బీచ్ లో దూరం ఇంకా చూశాను. దూరంగా చూస్తే వచ్చేసాను. ఇప్పుడు కూడా మీ కళ్ళల్లో ఫస్ట్ ఆ సీన్ గుర్తొచ్చిందా మీకు? ఎంత అభిమానం అండి. అంటే చాలా మందిని చూస్తాం, అంటే ఆయన గురించి చెప్తుంటే కూడా ఆనందం ఉంటుంది కళ్ళు. కానీ నేను చేశానో అంత నాకు ఫలితం వచ్చేసింది చిరంజీవి గారు. అప్పుడు నన్ను తీసుకెళ్ళినప్పుడు 8 మంది తీసుకెళ్ళాను మేడం. 8 మంది తీసుకెళ్తే ఇవన్నీ చూసి చాలా సంతోషంగా ఫీల్ చేసి నన్ను భద్రంగా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి నేను వచ్చేసాను. అదొక్క నాకు పెద్ద పిచ్చి అయిపోయింది మేడం. తర్వాత అద్దె మీరిపోయింది మేడం. అంటే నాకు చిన్నప్పుడు ఇంకా బిజినెస్ లో ఇవన్నీ చేసి డబ్బుల కంటే ఏం రావడం ఉండలే మేడం. అప్పుడే స్టేట్ రోడ్ ఫిలిం కేసిన దండ ఇప్పుడు 1 ఎకరా జమీన్ వచ్చాను మేడం. అప్పుడు అంత దండ ఖర్చు చేశాను. ఒక దండ వచ్చి 10,000 రూపాయలు అప్పుడే చేశాను. అలాంటి పిచ్చులంతా చేసి ఒక పొలిటీషియన్ వరకు నన్ను తీసుకెళ్తే నేను 2001లో నన్ను ఇట్లా పొలిటీషియన్కి రమ్మన్నారు మేడం. రమ్మంటే నాకు ఆ పొలిటీషియన్ అంటే నాకేం తెలియదు, నేను ఒక సోషల్ సర్వీస్లో ఉన్నాను అలా చెప్పి ఉన్నాను. అప్పుడు ఇంకా చిరంజీవి గారి మీద స్వామినాయుడు నాకు ఒక అడ్వైజర్ అయిపోయారు. స్వామినాయుడు గారు ఏం చెప్తే అదని చేసేసాను. పొలిటీషియన్కి వెళ్ళినప్పుడు అడిగాను మేడం, అయినా పొలిటీషియన్ పిలుస్తారు నన్ను వెళ్ళిపోమంటారా ఏంటి మీరు అడిగాను. నాగబాబుని దృష్టికి తీసుకెళ్లారు. నాగబాబు నన్ను వెళ్ళిపోరా, నువ్వు చూసుకుంటాను పోరా అన్నారు. ఫస్ట్ నాగబాబుని కలిశాను. అప్పుడు చెప్పిన తర్వాత నాగబాబు అన్న ఆధ్వర్యంలో నేను డిఎంకేలో వెళ్ళాను. డిఎంకోపేటలో వెళ్ళి అప్పటి ఇంకా నేను చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత ప్రజారాజ్యం స్టార్ట్ అయింది మేడం. ప్రజారాజ్యం స్టార్ట్ అయిన తర్వాత నేను 100 బస్సులతో వెళ్ళాను.
తిరుపతికి వచ్చాను. 100 బస్సులతో. తిరుపతి వచ్చాను. ఓకే. 100 వెహికల్స్ తో నేను తిరుపతికి వచ్చాను. ఓకే. అప్పుడు చాలా ప్రాబ్లం చేశారు నాకు. అప్పుడున్న ప్రభుత్వం కానీ చిరంజీవి గారు అడ్డం వేస్తారు కదా, అప్పుడు చాలా నాకు అడ్డం అడ్డంకి వేశారు. వస్తూనే ఉంటాయి. అడ్డం నాకు కూడా చాలా ఇబ్బంది చేశారు. ఓకే. వచ్చినప్పుడు వెహికల్స్ కొట్టేశారు చిత్తూరు చెక్ పోస్ట్ లో. ఓహో. అప్పుడు నాగబాబు అన్న శ్రీనాథ్ అనే ఒక వ్యక్తిది నాగబాబు అని పిఏగా పనిచేస్తారు. అవునవును. ఆయన నంబర్ నా దగ్గర ఉండింది. ఉమ్. అప్పుడు నేను ఫోన్ చేసి నాగబాబు అని చెప్పి ఆ బస్సులను వదిలారు. అలాంటివన్నీ నేను చాలా ఫాస్ట్ గా మూవ్ చేశాను. ఉమ్. తర్వాత ప్రజారాజ్యంలో చిరంజీవి గారు కూడా ఫుల్ రౌండింగ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగేశాను. ఉమ్. వెనకే ఉంటాను ఉమ్. కానీ నేను ఎవరు తెలియకుంటారు, నేను ఎక్కుంటాను. ఉమ్. బాగా సేమ్ చేస్తారు, ఎక్కడ రెస్పెక్ట్ బాగుంటుంది అలా. ఉమ్. తిరుపతిలో నేను 1 మంత్ అక్కడే ఉండిపోయాను. ఉమ్. తిరుపతిలో 1 మంత్ అక్కడే ఉంటే ఈ ఈ రెడ్డి సామాజిక వాళ్ళు నన్ను కొట్టేశారు మేడం. నువ్వు ఎవరు ఏంటి, ఉమ్. ఏమి ఇక్కడ వచ్చినావు, ఎందుకు వచ్చావు? ఎక్కడ వచ్చావు అని కొట్టేశారు. పోలీసులు ఎట్టి సెర్చ్ చేసేసారు, ఉమ్. చాలా నన్ను కొట్టేశారు. అప్పుడు నన్ను నాగబాబు అన్న టీవీలో చూసి ఈ అబ్బాయి ఎవరో పట్టుకోరా, ఉమ్. అప్పుడు హోటల్